చూడటానికి చేపల పులుసులా ఉంది కదండీ! కానీ చేపల పులుసు కాదండి. టేస్ట్ మాత్రం అచ్చం చేపల పులుసులాగే ఉంటుంది. దీన్ని మనం అరటికాయతో చేసుకుంటాం. దానికోసం అరటికాయలని ఇలా శుభ్రంగా కడుక్కొని, పీలర్‌తో ఇలా పై తొక్కంతా తీసుకొని, వీడియోలో చూపించిన విధంగా క్రాస్‌గా ముక్కల్ని కట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు అచ్చం చేప ముక్కల్లా ఉంటాయి. ఆ ముక్కలు కూడా మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. ఇలా కట్ చేసుకున్న వెంటనే వీటిని ఉప్పు నీళ్ళలో వేయాలి. తర్వాత ఈ ముక్కలు అచ్చం చేప ముక్కల్లా ఉండాలంటే ఇలా మధ్యలో రంధ్రం చేసుకున్నా సరిపోతుంది. మీకు చూపించాలని ఒక ముక్కకు చేశాను. నేనైతే చేయలేదండి. తర్వాత దీనికి మసాలా కోసం ఒక స్పూన్ కారం, ఒక స్పూను ఉప్పు వేసి కలుపుకొని, ఇది పొడి పొడిగా ఉంటుంది కదా! ముక్కలకు అంటుకోదు కాబట్టి వీటిలో కొంచెం నూనె వేసి దాన్ని పేస్ట్‌లా చేసుకొని ఇలా అరటికాయ ముక్కలకి అటువైపు, ఇటువైపు గూడా రాయాలి. ఈ మసాలా అంతా రాసిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాలన్నా ఒక పక్కకు పెట్టి ఉంచాలి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలనమాట. దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ముక్కల్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వేరే వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ముక్క గట్టిపడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యాక అన్ని ముక్కల్ని ఒక ప్లేట్‌లో తీసుకొని మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయ్యాక కొన్ని మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దాంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలన్నీ మగ్గాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉల్లిపాయ పేస్టు, అది కూడా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గాక చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. చింతపండు పులుసు మరిగేటప్పుడే ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, దాంతోపాటు ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు, దాంతోపాటు కొంచెం బెల్లం వేసి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి అరటికాయ పులుసు రెడీ అయిపోతుందండి. అచ్చం చేపల పులుసు టేస్ట్‌తో ఉండే అరటికాయ పులుసు రెడీ. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది.